హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. మేము తాజ్ మహల్ చూడటానికి వెళ్తున్నాం. మధురా హోటల్ నుంచి చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కు స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 7:30కి ఉంది మా ట్రైన్. ఒక అరగంటలో ఆగ్రా చేరుకున్నాం. ఆగ్రా రైల్వే స్టేషన్లో మా లగేజ్ పెట్టి తాజ్మహల్కు వెళ్ళాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాం. ఓకే, मेरा नाम है संतोष सिंह. बहुत गर्म है. ఆటో అయినా మమ్మల్ని గేట్ నెంబర్ 2 దగ్గర దింపారు. అక్కడ నుండి లోపలకు నడుచుకుంటూ వెళ్ళాలి. నియర్లీ 1 కిలోమీటర్. ఆగ్రాలో చాలా ఎండగా ఉంది. అడిగొచ్చారు అక్కడికి. తాజ్ మహల్ వాహత్ తాజ్. ఎండ ఎలా ఉంది? చాలా ఎండ ఎక్కువ ఉందండి. 40 డిగ్రీస్ ఉందండి వేళ. ఎంతలా అంటే మా ఫోన్ సూర్యుడి హీట్కి కెమెరా కూడా ఓపెన్ అవ్వలేదు. అందుకే ఎక్కువగా వీడియోస్ తీయలేదు. మేము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న తాజ్ మహల్ ఫస్ట్ వ్యూ ఇదే. ఎంత అందంగా ఉందో ఆ పాలరాతి కట్టడం. షాజహాన్, యు ఆర్ గ్రేట్. మేము టికెట్స్ ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. దగ్గరకు చేరుకోగానే చెకింగ్ ఉంది. అందరినీ క్షుణ్ణంగా చెక్ చేసి లోపలకు పంపిస్తున్నారు. ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్మహల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము 250 రూపాయల టికెట్ తీసుకున్నాం. సో పదండి లోపలకు వెళ్దాం. యమునా నది ఒడ్డున ఉంది ఈ అద్భుతమైన కట్టడం. అంతకంతకు ఎండ పెరుగుతుంది. 42 డిగ్రీల వరకు ఉంది. వాటర్ బాటిల్ నాట్ అలౌడ్. ఎక్కడో మూలన 1 కిలోమీటర్ తరువాత వాటర్ ట్యాప్ ఉంది. అక్కడకు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక ఇంకా బయటకు వచ్చేసాం. వెంటనే అప్పటికప్పుడు ఏసీ బస్ బుక్ చేశాం. ఇదే మా బస్. జై శ్రీరామ్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన ప్లేస్. అదేనండి వృందావన్. పదండి వెళ్దాం.
బస్ హైవేలో ఆపేశారు. సడన్గా దిగిపోమన్నారు, ఊర్లోకి వెళ్ళదని. మాకు ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. తరువాత ఎక్కడి నుండి వచ్చారో ఒక ఆటో అతను వచ్చి మమ్మల్ని పిలిచి ఆటో ఎక్కించుకుని బృందావనం తీసుకెళ్లారు. ఆ ఆటో అతనే మాకు మంచి హోటల్ చూపించారు. రియల్లీ హీ ఈజ్ గ్రేట్. ఇదే మా హోటల్. చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.